పరిశుద్ధాత్మ శక్తిని ప్రేమించాలి. అన్ని భాషలు ప్రేమించాలి. ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు మన గదులన్నీ కూడా నింపుతాడు. ఆయన అబద్ధమాడిన దేవుడు కాదు, అబద్ధమాడని దేవుడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, నరుడు కాదు, నేరని దేవుడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ వాగ్దానం నింపుతాడు. అంత మాత్రం ధోనిలు నింపాడు, మనల్ని నింపుతాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 6 రాత్రి బాణల్ని పరిచారకులు నీళ్లతో నింపారు. ఆ నీళ్లతో నింపబడిన ఆ రాతి బాణలు అర్హమైన పాత్రలుగా ఉన్నారు, యోగ్యమైన పాత్రలుగా ఉన్నాయి, పరిశుద్ధమైన పాత్రలుగా ఉన్నారు. అప్పుడే శిష్యులు నింపితే ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు నా దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎన్నో కార్యాలు చెప్పవచ్చు. ఆ ఊహకు అందదు ఆయన మాటలు, ఆయన శాస్త్రాలకు అందదు, సైన్స్కి అందదు. అంటే మన ఊహకే అందదు. ఆశ్చర్య జనకులమైపోతాం. మనం దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటాను, మన నిధులు మన గదులు నింపబడాలంటే చెప్పండి, ఆయన ప్రేమించాలి. రెండోది, మన ధోనిలు నింపబడాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. మూడవదిగా, ఆ రాతి బాణలు నీళ్లతో నింపారు కదా, అవి ద్రాక్షారసంగా మారాలంటే చెప్పండి ఏం చేయాలంటే అది క్లీన్ అవ్వాలి, శుద్ధమైన పాత్రలుగా ఉండాలి, అర్హమైన పాత్రలుగా ఉండాలి, యోగ్యమైన పాత్రలుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడంటే నింపుతాడు. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు పైపైన కడిగేయడం కాదు, పైపైన గిన్నెని పైపైన కడుగుతారు, కొంతమంది లోపల కడగరు. అంటే లోపల బయట మంచిగా కడుక్కుని ఆ పాత్రను అక్కడ పెడితే దేవుడు శిష్యులు పరిచారకులు నీటితో నింపితే యేసయ్య ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చగల సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ కన్నీటిని నాట్యంగా మార్చేవాడు. స్తోత్రం. మీ నీరు ఒకవేళ మీ ఇంటిలో మారావంటి అనుభవాలు ఉంటే మధురంగా మార్చగలవాడు నా దేవుడు. కనుక చెప్పబడుతున్నారు. కాబట్టి దేవుడు మన నిధులన్నీ కూడా నింపబడును గాక. మన మందిరము మహిమతో నింపబడును గాక. మన గదులు మన నిధులన్నీ కూడా నింపబడును. మన ధోనిలు సంఘాలు నింపబడాలి. అలాగే 6 రాత్రి బాణాలు కూడా మరి నీటితోనూ ద్రాక్షారసంతో నింపబడును గాక. మీ హృదయము మీ మనసు ఆనందంతో నింపబడును గాక. మీ నోరును బాగుగా తెరువు, దాన్ని నింపుదినపడి. స్తోత్రం. మనం ఇప్పుడు చేసే ప్రార్థన బాగా నోరు తెరిస్తే బాగా నోటిని నింపుతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి,